పిల్లలకి ఏదన్నా స్నాక్ చేసి పెట్టాలన్నప్పుడు చాలా ఈజీగా కొత్తగా ఇలా చేసి పెట్టండి. కేవలం జస్ట్ 10 నిమిషాలు చేయొచ్చు. అలాగే ఇంట్లో ఉండే చాలా తక్కువ ఐటమ్స్తో చేయొచ్చండి. ముందుగా మనము ఒక ప్లేట్ తీసుకొని ఇందులో 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. మీరు కావాలంటే మైదా కూడా తీసుకోవచ్చండి. తగినంత సాల్ట్ వేసుకొని కొద్దిగా మనము వాము వేసుకోవాలి. అలాగే కలాంజీ స్వీట్స్ అండి, మీరు నల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో వేడి చేసుకున్న 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ కూడా వేసుకొని పిండికంతా పట్టేలాగా మొత్తం ఇలా పట్టించుకోవాలి. ఇలా పట్టించడం వల్ల బాగా క్రిస్పీగా వస్తాయండి. ఇలా ఉండలాగా రావాలి. మీరు కావాలంటే నెయ్యి కానీ బటర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మనము చపాతీ ముద్దలా కలుపుకోవాలండి. మరి ఎక్కువ సాఫ్ట్గా లేకుండా ఇలా కాస్త గట్టిగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనము ఆలుని ఉడికించి పెట్టుకోవాలంటే నేను ముందుగానే ఉడికించి ఉంచుకున్నానండి. ఈ ఆలుని పైన చెక్కు తీసుకొని ఇలా కొబ్బరి తురుముతో తురిమేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర పొడి వేసుకోవాలి, కొద్దిగా గరం మసాలా, తగినంత కారం, అలాగే చాట్ మసాలా వేసుకోవాలండి. మీ దగ్గర లేనట్లయితే మీరు నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా వాము కూడా వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసేలా కలుపుకోవాలండి. ఇందులోనే 1 చిటికెడు పసుపు వేసుకోవాలి. మరి ఎక్కువ వద్దండి, 1 చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. ఇవంతా కూడా మొత్తం ఇలా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇందులో 1 హాఫ్ టీ స్పూన్ బొంబాయి రవ్వ వేసుకోవాలండి. ఉప్మా చేస్తాం కదా, అది వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందామండి. అంతలోగా మనము చపాతీ పిండి నానబెట్టి ఉంచుకున్నాం కదండి, అది చూడండి కాస్త సాఫ్ట్ అయిపోయింది కాబట్టి కాస్త గట్టిగానే కలుపుకోవాలి. చపాతీ పెట్టి పైన పెట్టుకొని కొద్ది పొడి పిండి చల్లుకుంటూ బాగా పల్చగా ఇలా పెద్ద సైజులో ఒత్తుకోవాలండి. మొత్తం కూడా పిండి బాగా పల్చగా ఒత్తుకోవాలండి, మందంగా ఉండకూడదు అస్సలు. ఇప్పుడు మనము ఆలు మిశ్రమాన్ని ఇలా రోల్ లాగా చేసుకొని చపాతీ పైన పెట్టుకొని ఇప్పుడు ఇలా మనము చుట్టుకోవాలండి. ఇలా రౌండ్గా చుట్టుకోవాలి. లూజ్ అనేది లేకుండా కాస్త గట్టిగా చుట్టుకోవాలి. చివర్లో కొద్దిగా వాటర్ అప్లై చేసుకొని మొత్తం కూడా ఇలా చుట్టుకున్నా అంటే బాగా స్టిక్కీగా అయిపోతుందండి. ఇది టూత్ పిక్ అండి. మీ దగ్గర మామూలు ఏదన్నా పుల్లలు ఉంటే కూడా పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదండి. మీ దగ్గర ఉంటే టూత్ పిక్ అనేది ఇలా పెట్టేసుకోండి. 1 6 ఇంచు సైజులో కట్ చేసుకోవాలి. కాస్త సన్నగా ఉంటేనే బాగుంటుందండి. ఎక్కువ మందంగా ఉంటే ఫ్రై చేసేటప్పుడు కాస్త టైం తీసుకుంటుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మైదా తీసుకోవాలండి. మీరు గోధుమ పిండి కానీ కార్న్ఫ్లవర్ కూడా తీసుకోవచ్చు. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇందులో కొద్దిగా నీళ్ళు పోసుకొని కాస్త ఇలా పల్చగా ఉండాలండి, మరి ఎక్కువ మందంగా ఉండకూడదు. ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలండి. పిండి మరొకసారి కూడా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం చేసి ఉంచుకున్నాం కదండి, వీటిని ఒక్కసారి ఇలా డిప్ చేసుకుంటే చాలు. చూడండి ఇలా డిప్ చేసుకుంటే సరిపోతుందండి. డిప్ చేసుకొని ఇందులో వేసేసుకోవడమే అండి. ఆయిల్ బాగా వేడిగా ఉండాలి. అలాగే వేసేటప్పుడు మనం హై ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. అన్నీ వేసిన తర్వాత మనము మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకున్నారనుకోండి చాలా క్రిస్పీగా వస్తాయండి. ఆయిల్ బాగా వేడిగా ఉండాలి వేసేటప్పుడు. అలాగే హై ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. కాస్త ఫ్రై అయిన తర్వాత మీరు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. చూడండి మంచి కలర్ వచ్చింది. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేశారంటే లోపల ఉండే స్టఫింగ్ అంతా బయట వచ్చేస్తుందండి. కాబట్టి హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నారంటే ఇలాగ వస్తాయండి. చక్కగా లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక్కసారి చేసి పెట్టి చూడండి, పిల్లలు ఇంకా బయట స్నాక్ అస్సలు అడగరండి, అంత బాగుంటాయి. నచ్చింది కదా ఈ కొత్త స్నాక్? అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.